నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేసింది. ఈ ప్రక్రియ చేసినందుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ మాది కార్పొరేషన్ చైర్మన్ని నియమించింది, సంతోషమే. మాల కార్పొరేషన్ చైర్మన్ని నియమించింది, సంతోషమే. రెల్లి కార్పొరేషన్ చైర్మన్ని నియమించలేదు, అందుకు బాధగా ఉంది. ఈ బాధ గల కారణం ఏంటి? 3 కార్పొరేషన్ చైర్మన్ నియమించాలా, లేకపోతే ఇద్దరే ఉండాలా, అసలు ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటిగా ఉండాలనేది మనం ఒకసారి చూస్తే 2014 నుంచి 19 వరకు కానీ 14కు ముందు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు అయినా కానీ ఎస్సీ కార్పొరేషన్ అనే ఒకే పేరుతో ఉండేది. ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లోన్ల విషయాలు కానీ మరే ఇతర విషయాలైనా కానీ ఉమ్మడిగా ఉంటూ ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటి పేరు మీద ఉండేది 19 వరకు. 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ని 3 విభాగాలుగా చేయడం జరిగింది. 3 విభాగాల్లో మాల కార్పొరేషను, మాది కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్. అయితే ఇక్కడ మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించాడు కానీ ఏ కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి కానీ ఒక్క అనా పైసా కానీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆ ఎస్సీ కార్పొరేషన్లు చైర్మన్లు అయితే ఉన్నారు కానీ చైర్మన్లకు జీతాలు అయితే వచ్చినాయి కానీ జీతాలతోటి ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత అభివృద్ధి చెందడానికి అవకాశంగా ఏర్పడింది. కానీ ఎక్కడా కూడా ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి ఆ 3 విభాగాల్లో మాది కార్పొరేషన్ కానీ మాల కార్పొరేషన్ కానీ రెల్లి కార్పొరేషన్ కానీ ఏ ఒక్క కార్పొరేషన్ కానీ ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కేటాయించాల. ఆ కేటాయించకపోయినటువంటి సందర్భాన్ని ఎందుకు కేటాయించలేదని చెప్పేసి మా నిజం మీడియా గతంలో నిలదీసింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేశాం మేము. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే 19 తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 కార్పొరేషన్లు చేస్తే ఆయన పరిధిలో ఉండబడినటువంటి కార్పొరేషన్ని 3 విభాగాలు చేస్తే ఇప్పుడు 2024 తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ని కేవలం 2 విభాగాలకే పరిమితం చేసి మాలా మాదిగ కార్పొరేషన్లుగానే ఉంచి రెల్లి కమ్యూనిటీకి సంబంధించి రెల్లి దాని అనుబంధ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ని నిర్వీర్యం చేస్తుంది. ఈ విషయాన్ని మా నిజం మీడియా 100% ఖండిస్తుంది. ఎందుకు ఖండిస్తుందయ్యా అంటే ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది సుప్రీంకోర్టులో ఉన్నప్పుడే ఎస్సీ కార్పొరేషన్ని 3 విభాగాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లకు నిధులు కేటాయించాడా, కేటాయించలేదా అంటే కేటాయించలేదు. కేటాయించకపోవటం వల్ల ఈ రోజున వాళ్ళు 11 సీట్లకు పరిమితమయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎన్డీఏ కూటమికి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే కూటమి అని మీరు చెప్తూ సామాజిక న్యాయ సూత్రానికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూలమని మీరు చెప్తూ అనుకూలమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు అడిగి ఈ రోజున గద్దెనెక్కినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రెల్లి కులానికి సంబంధించిన ఆ కులానికి సంబంధించిన ఉపకులాలు కానీ అనుబంధ కులాలకు సంబంధించిన హక్కుల్ని ఎందుకు కాలు రాస్తున్నారు? మా నిజం మీడియా సూటిగా ప్రశ్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి అవివేక్ అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి అజ్ఞానం అనుకుందాం, ఎస్సీ కార్పొరేషన్కి ఒక అనా పైసా నిధులు కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ని భ్రష్టు పట్టించాడు అనుకుందాం. భ్రష్టు పట్టించినందుకే ఆ భ్రష్టు పట్టించిన దానికి అనుగుణంగానే ఈ రోజున వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయారు. కానీ ఆయన చేసిన దానికన్నా కూడా మీరు ఇంకొంచెం తక్కువ చేస్తూ కార్పొరేషన్లో ఉండబడినటువంటి 3 విభాగాల్ని కొనసాగించకుండా కేవలం మాలా మాదిగల్నే మ్యాండేటరీగా తీసుకొని మాలా మాదిగలే జనసంఖ్య ప్రకారంగా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకే తృప్తిపరుస్తామని ఈ 2 కమ్యూనిటీల కన్నా రెల్లీలు కొంత తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళని విస్మరించేసి ఈ 2 కమ్యూనిటీలనే మనం సంతృప్తి పరిస్తే మనం అధికారంలో ఉండొచ్చు అనే ఒక భావనలోకి మీరు వెళ్తున్నారేమో. 100% ఇది రాంగు. రెల్లి కమ్యూనిటీ కూడా ఉత్తరాంధ్రలో బలంగా ఉంది. ఆ కమ్యూనిటీ అనేది మాలా మాదిగ కమ్యూనిటీల కన్నా ఇంకా వెనకబడిపోయింది కాబట్టి రెల్లి దాని అనుబంధ కులాలకు కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారము వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కానీ పారిశ్రామికంగా ఎదగడానికి కానీ జీవనోపాధి పరంగా ప్రమాణాలు పెంచుకోవడానికి కానీ ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా కానీ కార్పొరేషన్ అనేది అవసరం కాబట్టి కార్పొరేషన్ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా 100% రెల్లీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎవరెవరి జనాభా దామాషా ఎంత ఉందో ఆ జనాభా దామాషా ప్రకారం ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి. ఎందుకంటే సామాజిక న్యాయ పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీరు చెప్తారు కదా, ఆ మాట నిజమైతే ఆ సామాజిక న్యాయ సూత్రానికి మీరు కట్టుబడి ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణకే అనుకూలమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన తర్వాత కూడా గత ప్రభుత్వం విభజించినటువంటి కార్పొరేషన్ ఈ రోజున మీరు ఎందుకు విభజించలేదు? రెల్లి కమ్యూనిటీని ఎందుకు మీరు వెనకబడిపోయేలాగా చేస్తున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా.
అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఈ భారతదేశంలో ఉండబడినటువంటి కులాలు, ఈ భారతదేశంలో ఉండబడినటువంటి సామాజిక వర్గాలు, ఈ భారతదేశంలో ఉండబడినటువంటి కమ్యూనిటీల్లో నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కులంలోనైనా పుట్టాలి అనుకుంటే, ఏ కులానికైనా అత్యంత గౌరవిస్తాననుకుంటే, ఏ కులాన్నైనా నేను ఇష్టపడతాను అని అనుకుంటే అది రెల్లి సామాజిక వర్గం అని మీరు పదే 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 చెప్తారు. మరి పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ గారు, పదే పదే అనేక సందర్భాల్లో ఉత్తరాంధ్రలో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎన్డీఏ కూటమిలో మాలామాదికలకు మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రెల్లి కమ్యూనిటీలను కూడా ఇందులో చేర్చి వీళ్ళ అవకాశాలు కూడా ఈ రెండు కులాలకే పోతుంటే రెల్లి కమ్యూనిటీ పక్షాన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీరు గమనించండి. మాది కార్పొరేషన్ ఏమో టీడీపీ కోటాలోకి వెళ్ళింది, నామినేటెడ్ పోస్టులో మాది కార్పొరేషన్ టీడీపీ కేటాయించింది. మాల కార్పొరేషన్ ఏమో జనసేన తీసుకొని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి మాల కార్పొరేషన్ చైర్మన్ చేసింది. మరి ఇక్కడ రెల్లి కమ్యూనిటీ పక్షాన్ని ఎవరు మాట్లాడాలి? నేను రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటానన్న వ్యక్తి, రెల్లి కమ్యూనిటీ అంటే నాకు ఇష్టమని చెప్పిన వ్యక్తి, రెల్లి కమ్యూనిటీ పట్ల ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఏమో రెల్లి కమ్యూనిటీ గురించి మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ ఏమో మాది కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ చైర్మన్ ఇచ్చింది, జనసేన ఏమో మాల కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళకి చైర్మన్ ఇచ్చింది. మరి ఇక్కడ ఇంకా వీళ్ళకన్నా ఇంకా వెనకబడిపోయినటువంటి, వీళ్ళకన్నా ఇంకా అట్టడుగున ఉండబడినటువంటి, వీళ్ళకన్నా ఇంకా అభివృద్ధికి నోచుకోనటువంటి, ఇంకా అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ రెల్లి కమ్యూనిటీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వీళ్ళకి కార్పొరేషన్ సపరేట్గా ఉండాలి. ఈ కార్పొరేషన్కి ఈ రెండు కమ్యూనిటీలకి ఏ విధంగా అయితే నిధులు కేటాయిస్తున్నారో దానికి ధీటుగా సమానంగా ఇంకా ఎక్కువగా అవసరమైతే వాళ్ళకు నిధులు కేటాయించాలని, వాళ్ళని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తోడ్పడాలని మా నిజం మీడియా డిమాండ్ చేస్తూ, నిజం మీడియా అనేది ఇంకా వేగవంతంగా ముందుకెళ్లడం కోసం, మన నిజం మీడియా అనేది నిజాన్ని నిర్భయంగా చెప్పడం కోసం, మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ చేయడం కోసం స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి, స్క్రీన్ లేకుండా మీడియా పనిచేయడం అనేది చాలా కష్టం కాబట్టి కింద నా ఫోన్ నెంబర్ పెట్టాను. నా ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మీకు ఎంత వెసులుబాటు ఉంటే అంత ఆర్థిక సహకారాన్ని అందించండి. నిజం మీడియా ఇంకా బలంగా ముందుకెళ్లడానికి మీ వంతు పాత్రను మీరు పోషించండి. ఆ నిజం మీడియా సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా మొదటిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు సామాజిక న్యాయ సూత్రాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి, సామాజిక న్యాయ పునాదుల మీదే మా పార్టీ ఏర్పడిందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు కాబట్టి గతంలో ఏర్పడి ఉండబడినటువంటి రెల్లి కార్పొరేషన్ మీరు కొనసాగించండి. ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని కార్పొరేషన్ పెట్టమంటలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్పొరేషనే మీరు కొనసాగించి ఆ కార్పొరేషన్కి నిధులు కేటాయించాలని చెప్పేసి మా నిజం మీడియా మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. ఇక రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అత్యంత ఆప్తులుగా రెల్లిల్ని మీరు ట్రీట్ చేసేవాళ్ళు. రెల్లీలంటే మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, రెల్లి కులంలోనే మీరు పుట్టాలని కోరుకున్నప్పుడు ఆ రెల్లిలకి ఈ రోజున గత ప్రభుత్వంలో ఉండబడినటువంటి కార్పొరేషన్ ఇప్పుడు లేకుండా పోయింది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం మీరు కూటమిలో భాగస్వాములు కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి 100% మీ వంతు ప్రయత్నం మీరు చేసి రెల్లి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో మీ పాత్ర మీరు పోషించాలని మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడో వ్యక్తి, సామాజిక న్యాయ సూత్రం ఆధారంగా రిజర్వేషన్లు అనేవి ఉమ్మడిగా ఉంటే ఒక సామాజిక వర్గమే అభివృద్ధి చెందుతుందని, ఆర్థికంగా చూసుకున్నా కానీ ఏవైనా సంక్షేమ పథకాల దగ్గర కూడా ఖచ్చితంగా వర్గీకరణ అనేది అమలు జరగాలని చెప్పేసి 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని నడుపుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 3 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్ ఈ రోజు రద్దు చేసి మాదిగా మాల కార్పొరేషన్లో మాత్రమే ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది కాబట్టి మీరు ప్రశ్నించాలని, మీరు విజ్ఞప్తి చేయాలని, చంద్రబాబు నాయుడు గారు మీకు అత్యంత సన్నిహితులు కాబట్టి మీకు నిజంగా మీకన్నా తక్కువ ఉండబడినటువంటి కులాల పట్ల ఆప్యాయత కానీ అనురాగం కానీ ఉంటే ఇన్ని రోజులు మీరు పడ్డటువంటి ఇబ్బందులు కానీ, మీరు పడ్డటువంటి కష్టాలు కానీ, మీకుంద ఉండబడినటువంటి రెల్లి కులాలు కానీ ఆ కులాలు మీకన్నా కూడా ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి కాబట్టి ఆ కులాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలి, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఉండాలి, ఆ కార్పొరేషన్కు తగ్గట్టుగా కూడా నిధులు ఉండాలి. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేయండి, డిమాండ్ చేయండి. మీ వంతు పాత్ర కూడా మీరు రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో మీ పాత్ర మీరు పోషించాలని, లేకపోతే ఈ ముగ్గురు వ్యక్తులను కూడా, ఈ ముగ్గురు శక్తులను కూడా రెల్లి కులాన్ని మీరే అనగదొక్కుతున్నారని, సామాజిక న్యాయము, సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉండడం అనేవి మీ మాటల వరకే పరిమితమైనవి అని, మీ మాటలు అనేవి చేతల దాకా రావడం లేదని, మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో కన్నా ఇప్పటి ప్రభుత్వంలో రెల్లి కులానికి ఎక్కువ నష్టం జరుగుతుందని, అది ప్రజలు కనుక ఆకలింపు చేసుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అది నష్టాన్ని చేకూర్చి పెడుతుంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మా నిజం మీడియా పక్షాన డిమాండ్ చేస్తున్నాం, 100% రెల్లి కార్పొరేషన్ ఉండాలి.
రెల్లి కార్పొరేషన్కి తగు నిధులు కేటాయించాలి, వాళ్ళ అభివృద్ధికి అవసరమైతే మాలామాదిగ కార్పొరేషన్ కన్నా కూడా ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి మా నిజం మీడియా. ఒకవేళ రెల్లి కులానికి సంబంధించిన జనాభా తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు బలహీనంగా ఉన్నప్పటికీ మా నిజం మీడియా నిరంతరము కూడా బలహీనుల పక్షాన బలంగా నిలబడుతుంది. కాబట్టి మా నిజం మీడియా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.